బెల్లందూరులోని సెంట్రోమాల్ సమీపంలో ఒక ట్రాఫిక్ సిగ్నల్ వద్ద లోకేష్ అనే స్థానిక ఆటో డ్రైవర్ పై పంకురి మిశ్రా అనే మహిళ దాడి చేసింది. ఆమె బీహార్ కు చెందిన వ్యక్తి. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. బెల్లందూరులోని గ్రీన్ క్లేన్ లేఅవుట్ లో నివాసం ఉంటున్నారు. లోకేష్ వెళ్తున్న సమయంలో పంకురి మిశ్రా తన భర్తతో కలిసి ఒక టూ వీలర్ పై ఎడమ వైపు నుంచి ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించారు. అక్కడ ఆటో ర్యాష్ గా వచ్చిందని గొడవపడ్డారు. ఆ గొడవలో మిశ్రా చెప్పు తీసుకొని డ్రైవర్ పై దాడి చేశారు. వారిద్దరూ దాడి చేసేలా ఉండటంతో ఆటో డ్రైవర్ లోకేష్ ఈ ఘటనను తన ఫోన్ లో రికార్డు చేయడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో పంకురి మిశ్రా కోపంతో తన చెప్పును తీసి అతన్ని పదే పదే కొట్టింది. వీడియో తీస్తావా తీ అని హిందీలో అరుస్తూ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆటో డ్రైవర్ బెల్లందూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పంకురి మిశ్రాపై భారతీయ శిక్షా స్మృతి ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసులో ఆమెను అరెస్టు చేశారు. కానీ పోలీసులు ఆమె వాంగ్మూలం తీసుకున్న తర్వాత స్టేషన్ బెయిల్ పై విడుదల చేశారు. లోకేష్ కాళ్లపై పడి క్షమాపణ చెప్పింది. నేను బెంగళూరును, ఇక్కడి ప్రజలను, కన్నడ సంస్కృతిని ఇష్టపడతాను. నా చర్యలకు క్షమించండి అని కోరింది.